మౌనమేళ నారాయణ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణం, దాంతోపాటుగా గ్రీన్ కార్పొరేషన్ పేరుతో నడిపినటువంటి తంతు, వీటన్నింటిలో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. కానీ అక్రమార్కుల్ని నారాయణ కాపాడుతున్నారు. ఆంధ్రజ్యోతి కామెంట్. నారాయణ కాపాడుతున్నారు అక్రమార్కులని నిజంగా అనుకుంటే నారాయణ ఎందుకు కాపాడతారు? ఆయనకి ఏం ప్రయోజనం లేకుండా, ఏమీ ఆశించకుండా ఎట్లా ఆ అవినీతి పరుల్ని, ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టుగా ఆ అవినీతి పరుల్ని ఈయన కాపాడుతున్నారంటే మతలబ్ ఏముంటుంది? ఇట్టే అర్థమవుతుంది కదా సామాన్యుడికైనా. ఒక అవినీతి పరుడిని కాపాడుతున్నారు ఒక మంత్రి అంటే, ఆ మంత్రి ఎంత మేరకు ఆశిస్తారో, ఆ అవినీతిలో ఏ రీతిన ప్రయోజనం పొందుతారో ఎవరికైనా అర్థమవుతుంది. అంటే నారాయణ అవినీతి పరుడు అని ఆంధ్రజ్యోతి చెప్పదలుచుకుందా? నారాయణ వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అక్రమాల్లో భాగం గుంజుకుని ఈయన వాళ్ళందరినీ వదిలేస్తున్నారు అని చెప్పదలుచుకుందా? నారాయణ అట్టా వైఎస్ఆర్సీపీ అవినీతి పరులతో రాజీ పడితే చంద్రబాబు నారాయణని ఏమీ ఎండలేదు అని మనందరం భావించాల్సి ఉంటుందా? అంటే నారాయణని చంద్రబాబు ఏమీ ఎంటలేదంటే చంద్రబాబు ఏమి ఆశించినట్టో అని మనం ఆలోచించాల్సి ఉంటుందా? చూడండి ఎంత విడ్డూరమైనటువంటి కథనం ఇది. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. అది చాలా క్లియర్. తెలుగుదేశం పార్టీ అనేక మార్లు ఆరోపించింది. ఆ ఆరోపించిన దాన్ని నిరూపించి అక్రమార్కుల్ని శిక్షించాల్సి ఉంది. కానీ శిక్షించకుండా వాళ్ళతో నారాయణ రాజీ పడిపోతున్నారు ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి రాతలు. నారాయణే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా నారాయణ ఒక్కరే అంతంత పెద్ద వ్యవహారంలో నడిపేసే అవకాశం ఉండదు. మరి ఇంకెవరెవరు ఇందులో పాత్ర ఉందో ఆంధ్రజ్యోతికే తెలియాలి.